చిన్న సినిమాలు చేయలేడు. అలాగని పెద్ద సినిమాలు వచ్చే పరిస్థితి కూడా లేదు. దాంతో యావరేజ్ సినిమాలనే నమ్ముకున్నాడు ఈ హీరో. అయితే గత చిత్రాలు ఆశించినంత స్థాయిలో ఆడకపోవడంతో ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసితో కనిపిస్తున్నాడు. అందులో భాగంగానే ఈసారి సినిమా ప్రమోషన్స్ ని మరింత జోరుగా చేసే పనిలో పడ్డాడట ఈ టాలీవుడ్ స్టార్ బ్రదర్. గుమ్మడికాయంత టాలెంట్తో పాటు ఆవగించే అదృష్టం ఉండాలి అంటారు పెద్దలు. సత్తా ఎంతున్నా సరైన అవకాశం రాకపోతే స్టార్ డమ్ కష్టమని ఇండస్ట్రీ ఎన్నోసార్లు నిరూపించింది కూడా. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ విషయంలోనూ ఈ సామెత కరెక్ట్ గా సరిపోతుందని చెప్పాలి. ఒక సినిమాకి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలో అన్నీ పెట్టి తన వంతు కృషి చేస్తుంటాడు ఈ నందమూరి హీరో. అయితే కథల ఎంపికలో లోపమో లేక ఎంచుకునే డైరెక్టర్ల తప్పదమో కానీ ఒక హిట్ దక్కితే 4 ఫ్లాపులు ఎదురయ్యే పరిస్థితి. పటాస్తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడనుకునే లోపు షేర్, ఇజం, ఎమ్మెల్యే అంటూ వరుస ఫ్లాపులు పలకరించడం, మళ్లీ బింబిసారాతో విజయం ఎదురైతే అమిగోస్, డెవిల్ వంటి డిజాస్టర్స్ ఫేస్ చేయడం. దీంతో ఇక ఇలా కాదంటూ ఇప్పుడు చేస్తున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే సినిమాపై గట్టిగానే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ కి ఏకంగా తమ్ముడు తారక్ ని దించే పనిలో పడ్డాడట ఈ అన్న కళ్యాణ్ రామ్. ఇక ఇది వరకు కూడా కళ్యాణ్ రామ్ పలు సినిమాలకి తారక్ ప్రమోషన్స్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో సాలిడ్ బజ్ దక్కించుకున్న సినిమా సమ్మర్ రేసులో వచ్చేస్తుందని మేకర్స్ ప్రకటించారు కూడా. చూడాలి మరి తమ్ముడు తారక్ ప్రమోషన్ అయినా ఈసారి అన్నని గట్టెక్కిస్తుందో లేదో. For more videos like this, subscribe Big TV channel.